ఒక భర్తకు భార్యగా నీ ప్రార్థన ఎంత నీ భర్త విషయమై? ఆయనకున్న రకరకాల పిచ్చి అలవాట్ల నుంచి, ఆయన నిజంగానే పిచ్చోడు, కానీ ఈ రోజున నీ భర్త రకరకాల పిచ్చి అలవాట్లతో బ్రతుకుతున్నాడు కదా. త్రాగుడని, వ్యభిచారమని, దొంగతనాలని, మోసాలని, రకరకాల దుర్వ్యసనాలతో జీవిస్తున్నాడు కదా, రకరకాల పిచ్చి కోరికలతో బ్రతుకుతున్నాడు కదా. మరి ఆ పిచ్చి అలవాట్ల నుంచి, ఆ పిచ్చి కోరికల నుంచి, ఆ పాపేచ్ఛల నుంచి విడుదల పొందినట్లుగా, దేవుడు అతన్ని దర్శించినట్లుగా నీ ప్రార్థన ఎంత? ఈరోజు నీ కన్నీటి ప్రార్థన ఎంత? ఈరోజు ఎంతమంది భార్యలు ఆ విధంగా భర్త విషయమై ప్రార్థించగలుగుతున్నారు? దేవుడు ఆమె భర్తను దర్శించిన వాడు నీ భర్తను దర్శించలేడా? నీ భర్తను దర్శించడం దేవునికి ఇష్టం కాదా? నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్తను కూడా దేవుడు దర్శిస్తాడు. స్థితిగతులను అనుకూలంగా మార్చే దేవుడు నువ్వు ప్రార్థించగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు అనుకూలంగా మారుస్తాడు.